సరిపోదా శనివారంలో ఇప్పుడు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకే అబ్బాయిని ప్రేమిస్తేనే తప్పు, అదే నలుగురు అక్క చెల్లెళ్ళు ఒకే అబ్బాయిని ప్రేమిస్తే అది మా కామెడీకి స్టఫ్ అంటూ ఒక కన్ఫ్యూజన్ కామెడీతో మన ముందుకు వచ్చేస్తున్నారు స్మార్ట్ ఎమాన్యుయల్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. కన్నీళ్ళకే కన్నీరొచ్చి చెలవా ఏమైంది చెలవా? అక్కడ మగ జడ్జి ఉన్నారన్నయ్య. దండం పెడతాం సార్. చిరంజీవి గారిని రకరకాలుగా మీరందరూ చేస్తుంటే ఎక్కడ చూడమంటావా? మీ అందరికి పైల్స్ ఏమనిపిస్తుంది? మాలా ఇండస్ట్రీ వచ్చే ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి గారు ఉంటారు, దానిలో తప్పే ఉందండి. ఆయన ఇన్స్పిరేషన్ తోనే వచ్చాం. ఏమైంది చెలవా? వీళ్ళు నలుగురు నా చెల్లెళ్ళండి. వాళ్ళకి మగవాళ్ళు అంటే ఎలా ఉంటారో కూడా తెలియదు. వర్ష పెద్ద చెల్లెలా నీకు? పాయింట్కి వచ్చారు. తిను నా పెద్ద చెల్లి. ఏదమ్మా ఒకసారి అన్నయ్యని పిలు పిలు పిలు. ఏమైందిలే, కొత్తలో వచ్చాడు కదా, ఏముంది? అన్నయ్యనమ్మా. అన్నయ్య నా చెల్లెలు గొప్పతనం ఏంటో తెలుసా అండి? చిన్నప్పటి నుంచి అన్నయ్య ఒక్కడే కష్టపడుతున్నాడు అని నా పెద్ద చెల్లి జాబ్ చేసి మరి అన్నయ్య ఇదిగో శాలరీ అని తీసుకొచ్చి ఇల్లు పోషిస్తుంది. రాత్రులు పగలు అదే రేయిం పగళ్ళు. నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోవు. ఇట్ట తయారయ్యేమే మీరంతా. అన్నయ్య చెప్పమ్మా. నేను ఈ రోజు నుంచి టీవీ చూడడం మానేస్తానన్నయ్య. ఏమమ్మా? టీవీలో మగవాళ్ళు వస్తున్నారన్నయ్య. అది నా చెల్లి గొప్పతనం. టీవీలో మగాడు వస్తున్నాడని టీవీ చూడటమే మానేసింది. అప్పుడప్పుడు గూగుల్లో చూసేస్తా ఉంటది కానీ పెద్దగా చెప్పలేదు. అన్నయ్య ఇక మీద నేను ఈవెంట్స్కి వెళ్ళను. ఏమ్మా? ఏ స్టేజ్ మీదకి వెళ్ళా చుట్టూ అబ్బాయిలే ఉంటున్నారు. అందుకని ఈవెంట్స్కి వెళ్ళవా? ఏ బావల 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 అని వేసినప్పుడు గుర్తు రాలేదా వాళ్ళంతా మగవాళ్ళు అని? అవునన్నయ్య కొత్త డాక్టర్ కొన్నావా? అవునమ్మా, నిన్నే ట్రాక్టర్ కొనుక్కొచ్చా. ఎందుకు? నువ్వు ఆ ఈవెంట్ కానీ స్టేజ్ల మీద ఏం వేస్తావు? ట్రాక్టర్ కొంటే మీరు నలుగురు కలిసి ట్రాక్టర్ మీద వేస్తారు కదా, నేనే తీసుకొచ్చా. అన్నయ్య మగజాతి అంతా అంతరించిపోయి ఓన్లీ ఆడజాతి ఉండాలంటే ఏం చేయాలన్నయ్య? మగజాతి అంతా అంతరించిపోవాలంటే మీ నలుగురు గంట వదిలితే చాలమ్మా. చెల్లెలు ఎంత మాట అంటారు అన్నయ్య? అమ్మ నేను మంచి అన్నయ్య కాదమ్మా, క్షమించండి. ఒక అన్నయ్యగా నేను ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. దానికి మీ సహాయ సహకారాలు కావాలి. ఏం బిజినెస్ అన్నయ్య? నెల్లూరులో అన్నయ్య ఈవెంట్స్ అని స్టార్ట్ చేయబోతున్నాను. అందులో మీ నలుగురు డాన్సర్లుగా రావాలి, నేను మెయిన్ యాంకర్ గా ఉంటాను. ఓకే? మీ అందరికి ఒక విషయం చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. చిన్నప్పటి నుంచి ఈ చేతుల మీద పెంచాను. ఇక మీకు వయసు వచ్చింది. మీకు నచ్చిన వాడిని చూసుకున్నారా సరే, లేదంటే చెప్పండి, నేనే ఓ మంచి సంబంధం చూసి వాడిని ఇచ్చి పెళ్లి చేస్తాను. ఎంత మాట అన్నావన్నయ్య? ఏ మొగుడు దిక్కు లేకపోతే అక్క మొగుడే దిక్కు అన్నాడు. అక్కకే దిక్కు లేదు, నువ్వు రామ్మా. నా దగ్గర మొగుడు లేడు. ఏంటక్క? నా దగ్గర మగుడు లేడు. మొన్న బుజ్జి తల్లి ఎవడక్కాడు? గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం. ఆడెవడో కోరికిస్కా గొట్టగండురా. ఏమైందమ్మా? నీ కోసం చచ్చిపోయినా చచ్చిపోతాం గానీ పెళ్లి మాత్రం చేసుకోండి. అమ్మా మీకు వయసు వచ్చింది, మీరు పెళ్లిళ్ళు చేసుకోవాలి. కాదన్నయ్య మా వల్ల కాదు ఇవి. అలా కాదమ్మా, నా మాట వినండి తల్లి. నేను ఒంటరిగా వదలలేమన్నయ్య. కొంచెం టైం తీసుకుని ఆలోచించి చూడండి. ఎవరైనా మంచోడు దొరికితే చెప్పండి, వాడికి ఇచ్చి పెళ్లి చేస్తా. ఓకే? సరే అన్నయ్య. ఇది ఒకసారి అన్నయ్య అని పిలువమ్మా. నేను చూసి చెప్తానన్నా. నన్ను పిలవమంటావా? వద్దమ్మా వద్దు. అన్నయ్య చెప్పకయా అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా అన్నం తిని వారం రోజులు అవుతుందయ్యా. అన్నం తిని వారం రోజులు అవుతుందా? అయ్యా ₹1,00,000 కడుపు నుండి అన్నం తిను. థ్యాంక్స్ అయ్యా, మీరు ధర్మాత్ములు అయ్యా. అయ్యగారు అడుక్కునేవాడికి ₹1,00,000 ఇచ్చారా? అరే వారం రోజులు అన్నం తినపోతే ఆ బాధ ఏందో నాకు తెలుసురా. అదంతా ఎందుకు పునుగు లేచాడు. ఇంకో 2 పెట్టను, తింటే తిను లేదా మానే అని చెప్పాడు.
అన్నట్టు మీటింగ్ కి లేట్ అవుతుంది రంగయ్య గారు. మొగాడంటే ఇలా ఉంటాడా? మా అన్నయ్య ఎప్పుడు చెప్పలేదే. అడుక్కునే వాడికే లక్ష వేసాడంటే కాబోయే పిల్లాన్ని ఇంత బాగా చూసుకుంటాడు. నేను పెళ్లి చేసుకుంటే ఇలాంటి వాడినే చేసుకోవాలి. అన్నయ్య అన్నయ్య నేను కాలేజ్కి వెళ్ళొస్తా. అబ్బా సూపర్ ఫిక్. ఇవాళ నాకు పండగే. ఏయ్ నీకు అక్క చెల్లెలు లేరా? లేరు. అయితే ఏంటి? హలో బెదర్, లేడీస్ ఏర్పిత్తం చాలా తప్పు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. నువ్వేంద్రా నాకు చెప్పేది? అమ్మాయిని ఏర్పించడం చాలా తప్పు. ఏడిపిస్తా ఏడిపిస్తా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సేమ్ పిన్స్ అండి. థ్యాంక్ యూ. నేను చూస్తుంటే బూచు గమ్ములు వస్తున్నాయండి. బూచు గమ్ములు వస్తున్నాయండి. ఓ నన్ను చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయా? సరే సరే వెళ్ళండి. మ్యాచింగ్ మ్యాచింగ్. మగాడంటే ఇలా ఉంటాడా? ఇలాగా మా అన్నయ్య పెళ్లి చేసుకోమంటున్నాడు. వీడినే చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు కదా. సరే సరే. ఈ పిల్లకి వినబడతలే. నీకు బుద్ధుందా? అక్క కారు వస్తుంది, కొద్దిగా ఉంటే గుద్దాదిగా. చూడలేదండి. అసలు మైండ్ ఉందా? సారీ. ఫస్ట్ టైం అండి ఒక పువ్వు పూల డ్రెస్ తో కనిపిస్తూ. థ్యాంక్ యూ. అబ్బాయిలు ఇంత బాగుంటారా? ఎవరో తెలియకుండానే నా ప్రాణాలు కాపాడాడంటే ఇలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నన్ను ఎంత బాగా చూసుకుంటారు. అర్జెంట్ వెళ్ళి మా అన్నయ్యకి చెప్పేనా? మగాడంటే ఇలా ఉంటాడా? అరే మగాడా, బాగున్నారా? బాగున్నానండి. సొట్టు ముక్కలాగా నన్ను చూసి ఫస్ట్ టైం ఒక అబ్బాయి పలకరించినాడంటే ఎలాగైనా ఇన్ని పెళ్లి చేసుకోవాలి. ఆడు మగాడు రా బుజ్జి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. అన్నయ్య ఈవెంట్స్ డాన్సర్లు కావాలంటే సంప్రదించండి. ఏంటి కుప్పిగంతులు వేస్తున్నారు? అన్నయ్య నేను సిగ్గుపడే రోజు వచ్చింది అన్నయ్య. నువ్వు సిగ్గుపడే రోజు వస్తే మా ప్రాబ్లం లేదమ్మా. నీ వల్ల మేము సిగ్గుపడే రోజు వస్తేనే మాకు ప్రాబ్లం. సరే ఏంటి చెప్పమ్మా? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అన్నయ్య. ప్రేమించావు? అన్నయ్య నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి. నీకు వస్తాయమ్మా, తెలియదే ఉంది. నేను ఒక అబ్బాయికి మనసిచ్చాను. ఇచ్చావు? అన్నయ్య వదిలే అమ్మా, ఎవడి మీద కక్కుర్తి పడి ఉంటావు, కక్కుర్తి పడి ఉంటావు. నన్ను చూసి ఫస్ట్ టైం ఒక నవ్వాడు అన్నయ్య. చచ్చాడు అయితే. మీ నలుగురిని లవ్ చేశారు. అవునన్నయ్య. అంతేనా? అంతే. అయితే పిలిపించండి, మాట్లాడదాం. ఆల్రెడీ రమ్మని చెప్పేసాను అన్నయ్య. నేను ఇంట్లో ఉన్నాను అనుకుని రమ్మన్నారా, లేను అనుకుని రమ్మన్నారా? అన్నయ్య మీరు వస్తున్నారనే రమ్మన్నా. అవునా? ఏదో ఒకసారి రమ్మని చెప్పండి. అమ్మా ఎవరు? ప్రేమించిన అబ్బాయి. అంటే అక్క అంటే మీ నలుగురు వీణ్ణే ప్రేమించారా? అవునన్నయ్య. మా చెల్లెలు నలుగురు మిమ్మల్ని ప్రేమించారంట. నలుగురు నాకోకే. వాళ్ళలో ఎవరినైనా ఒకరిని చేసుకోండి. వాళ్ళే డిసైడ్ చేయమని. చాలా మంచిగా చాలా ఎందుకు మాట్లాడ. నాకే దిక్కు లేదంటే అన్నయ్య మీరు లోపలికి వెళ్ళండి అన్నయ్య, మేము డిసైడ్ అవుతాం. సేమ్ పించ్. ఆగరా మగడా. మీరు లోపలికి వెళ్ళండి అన్నయ్య. ఓకే, మీలో ఎవరైనా ఒకరు డిసైడ్ అయ్యి అప్పుడు నాకు చెప్పండి, వాడికి ఇచ్చి పెళ్లి చేస్తా. నేను ప్రేమించింది మా చెల్లెలు ప్రేమించింది ఒక్కరినే. మా చెల్లెల కోసం నేను త్యాగం చేస్తాను మ్యామ్. ఇప్పుడు చెల్లెలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను త్యాగం చేస్తాను. మా అక్క చెల్లెల ఆనందం కోసం నేను కూడా నా ప్రేమను త్యాగం చేస్తాను. మా అక్కల బతుకు కోసం నా బతుకెందుకు బుగ్గిపాలు చేసుకోవాలి? నేను ఆయన పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతా. ఏదో తెలుసుకోమన్నారని మాట వరుసకున్నా ఎక్కడ తీసుకెళ్ళిపోయారా ఏంటి? చెల్లెమా ఏమైందమ్మా? ఎవరు వీళ్ళంతా? పెళ్లి చేసుకున్నాను అన్నయ్య. నువ్వు? పెళ్లి చేసుకున్నాను అన్నయ్య. పెళ్లి చేసేసుకున్నాను అన్నయ్య. నేను పెళ్లి చేసుకున్నాను అన్నయ్య. అదేంటమ్మా, ఎవరో ఒకరు తెలుసుకోమంటే అందరు ఎందుకు పెళ్లి ఇంతకీ ఏం చేస్తుంటాడు? నా ఎంజీ డ్రైవ్ చేస్తుంటాడు. వీడేం చేస్తుంటాడమ్మా? రైటర్ అన్నయ్య. మన మొహానికి మంచోడినే బట్టావు. డాన్సర్ అన్నయ్య. మంచోడిని సెలెక్ట్ చేసుకున్నావు అమ్మా. ఇద్దరు కలిసి ఈవెంట్లు బాగా చేసుకో. ఎవరమ్మా ఇడు? సెట్ బాయ్ అన్నయ్య. సెటిల్ అయిపోమ్మా వాడితోనే.
ఏరి మీ నలుగురు చెల్లెలు ఇంతకీ ఎవరని డిసైడ్ చేసుకున్నారు? మీకు విషయం చెప్పాలి సార్. ఏంది మా నలుగురు చెల్లెళ్ళు ఎవరిని డిసైడ్ చేసుకోవాలో అర్థం కాక నలుగురిని చేసుకున్నారు. నలుగురు చేసుకున్నారు. మా చెల్లెళ్ళు ఇంకా మీరిద్దరు సెటిల్ అయిపోండి సరిపోదు. నలుగురిని చేసుకున్నారు సార్. ఇంకెవరైనా చెల్లెళ్ళు ఉన్నారా? ఒక చెల్లి ఉంది సార్. ఏదో చూపించరా? హాస్టల్లో పెరుగుతుంది, వయ్యారాల పట్టి. ఓకే సార్ అటు చూడండి. ఏమో నేను నిన్ను అన్నాన్ని పిలిస్తే ఎందుకు వద్దన్నావు? ఇప్పుడు మళ్ళీ నన్ను చెల్లి అంటున్నావు. ఇలాంటి అందరూ వచ్చి నిన్ను చేసుకుంటావా అని అడుగుతారనే వద్దు అన్నాను. నన్ను అన్నాన్ని పిలవద్దమ్మా, మంచిది కాదు. బావగారు మీ చెల్లి నాకు చాలా నచ్చింది. అయితే చేసుకుని హ్యాపీగా ఉండండి. బి కూడా సో జడ్జెస్, ఈ గెటప్ చూడగానే ఇంకా వద్దని అనుకుని మీరు లేచిపోయారు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి స్కిట్ చూసిన తర్వాత? ఖుష్బు గారు. ఎమ్ము అండ్ టీమ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. పర్ఫార్మెన్స్ వైజ్ ఫెంటాస్టిక్. శివాజీ గారు. ఇమ్మో సార్, అందరు బాగా చేశారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. జడ్జెస్, స్మార్ట్ ఎమ్మాన్లెన్ టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. ఖుష్బు మ్యామ్. స్మార్ట్ ఎమ్మాన్లెన్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20.